అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దేశ రాజధాని ఢిల్లీ వేదికగా శరద్ పవార్ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో శరద్ పవార్ అలాగే సుప్రియా సూలే సీక్రెట్ గా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వేళ ప్రధాని ఛాంబర్ లో మరాఠా యోధుడు ప్రత్యక్షమయ్యాడు. పార్లమెంట్ ముందు పోరాటం, లోపల మోదీతో సీక్రెట్ మంతనాలు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి వైపు శరద్ పవార్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ గా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, పార్లమెంట్ వెలుపల నీటికి సంబంధించినటువంటి వివాదంపై విపక్షాలు అంతా కూడా విద్యార్థులు ప్రధాని ఛాంబర్ ని ముట్టడి చేస్తా ఉంటే ఇప్పుడు ప్రధాని ఛాంబర్ లో వీరి యొక్క సీక్రెట్ మంతనాలు వెనుక వ్యూహాలు ఏంటి, వీటికి సంబంధించి డీటెయిల్స్ అందించండి కిరణ్. ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారి వేగం పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఎంపీగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజుల ముందు సుప్రియా సులే చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం గమనిద్దాం. 50% డీలిమిటేషన్ బిల్లు, 50% సీట్ల పెంపుతో డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మద్దతు ఇవ్వబోతుంది అంటూ ఆమె గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం నిన్నటి నుంచి ఏదైతే ఊహించకోకుండా ప్రధానమంత్రి గాని, ఇంటెలిజెన్సీ వర్గాలు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఇటు రాహుల్ సోదరు ప్రియాంక గాంధీ నేరుగా మోడీ నివాసం ముందు ధర్నా చేయడంతో ఒక్కసారి దేశవ్యాప్తంగా ఆ రాజకీయాలు మారిపోయాయి. దేశ రాజకీయాలు వేడెక్కే. మరొక ఒకవైపు బీజేపీ పార్టీ ధర్నా, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ సీట్ వివాదము, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మెరుపు వహించడంతో ఒక్కసారి దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. నేరుగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంత్రాలు చెప్పారు. అయినప్పటికీ వెనక్కి దగ్గర చివరి కెట్టకెళ్ళి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ చేశారు. ఈ తోపులాటలో రాహుల్ గాంధీ గాయమైంది. ముగ్గురికి రక్తం కారిన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రత ఎక్కడా వెనక్కి దగ్గర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమితో తాము ఉంటామంటూనే మరోవైపు మోడీతో మంత్రాలు జరుపుతున్న శరద్ పవార్ రాజకీయ పరిణతిని ఒక్కసారి చూస్తే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కొట్టి పార్టీని పెట్టుకున్నారు, తర్వాత క్రమేపీ పార్టీ చీలిక రావడం, తర్వాత అటు చీలిక వర్గం మోడీతో కొనసాగడం, ఇటు శరద్ పవార్ కాంగ్రెస్ కూటమితో కొనసాగడం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2/3 లోక్సభలో మెజార్టీ సాధించేందుకు మోడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒకవైపు ధర్నా చేస్తుంటే ఇటు సీక్రెట్ గా నరేంద్ర మోడీతో ఇటు సుప్రియా సులే శరద్ పవార్ పెట్టే రాబోయే కేంద్ర మంత్రి వర్గంలో సుప్రియా సులేని తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే తెర వెనకాల ఇప్పుడు ఇలా ప్రధాని ఛాంబర్ లో శరద్ పవార్ అండ్ సుప్రియా సూలే ప్రత్యక్షం అవడం, సీక్రెట్ గా మంత్రాలు చేయడం కనుక మనం చూసుకుంటే తెర వెనకాల ఏమన్నా డీల్ నడుస్తుంది అని అనుకోవచ్చా మనం దీని ప్రకారం చూస్తే? ప్రియా, ఇక్కడ బీజేపీతో ఏ పార్టీ జత కట్టినా ఆ పార్టీ భవిష్యత్తులో అంతమవుతుందంటూ దేశ రాజకీయాలు ఎన్నోసార్లు చెప్పాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలు చూసాం. అన్నాడీఎంకేతో పుట్టుకెళ్లిన బీజేపీ అన్నాడీఎంకే కుదరైన పరిస్థితి, మూడో స్థానానికి వెళ్ళిన పరిస్థితి, ఆ పార్టీ నిలబడుతుందో పోతుందో తెలియని పరిస్థితి. అలాంటి రాజకీయాలు నడిపే బీజేపీ మహారాష్ట్రలో ఇప్పటికే అటు ఎన్సీపీని, ఇటు శివసేనను క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలో బలంగా ఉన్న వర్గాలను షిండేని ఒకవైపు లాగింది. మరోపక్క ఇటు అజిత్ పవార్ మరణం, అజిత్ పవార్ తర్వాత ఆయన భార్య ఉప ముఖ్యమంత్రి గారు, రెండు ప్రాంతీయ పార్టీలో బలమైన వర్గాలను ఇటు ఇప్పటికే లాగిన మోడీ మరోసారి తన రాజకీయ చిత్ర చూసి డీలిమిటేషన్ బిల్లును మాత్రమే యాక్సెప్ట్ చేసేందుకు మరోసారి శరద్ పవార్ వైపు పార్టీకి వచ్చారు. శరద్ పవార్ కూతురికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా బిల్లు 2029లో మహిళా బిల్లు ఆమోదం పొందాలి. మరోపక్క ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్ బిల్లు, ఈ మూడు బిల్లులకు ఇప్పుడు కనుక చూసుకుంటే కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి శరద్ పవార్ ఇప్పుడు సీక్రెట్ గా మంతనాలు జరపడం చూస్తుంటే విపక్ష నేతలు దీనికి సంబంధించి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రస్తుతం? ఇప్పటికే శరద్ పవార్ పైన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మరోపక్క ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్టు మమతా బెనర్జీని కూడా బీజేపీ కాంగ్రెస్ చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ పార్టీని కూడా నిలువున సిద్ధ చేసిన పరిస్థితి. ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడిన ఈ వాతావరణంలో ఒకవైపు బీజేపీ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మెరుపుధరణాలు, మరోపక్క రాహుల్ గాంధీ అరెస్ట్, ఇటు ఇండియా కూటమిని బలోపేతం చేయడంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న క్రమంలో శరద్ పవార్ మరోసారి మోడీతో భేటీ కావడం, 2/3 డీలిమిటేషన్ బిల్లు వ్యవహారం కావచ్చు, తన కూతురికి మంత్రి పదవి వ్యవహారం కావచ్చు, రాబోయే రోజుల్లో ఒకానొక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ వర్గం విలీనమవుతున్నట్టు ఊహాగానాలు జరిగాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో మంత్రాలు జరుగుతున్నారు, మరోపక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మంత్రాలు జరుగుతుంది, ఇటు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీతో మంత్రాలు జరుగుతుంది. శరద్ పవార్ తన ట్రబుల్ షూటర్ గేమ్ ను వేగం పెంచారని చూడొచ్చు. అటు ఇండియా కూటమే, ఇటు ఎన్డీఏ కూటమే, ఏ కూటమి వైపు వెళ్తారనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాదు, ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా శరద్ పవార్ బంధ వైఖరి పైన తీవ్ర విమర్శలు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు కానీ అటు దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రాఫ్ రోజు రోజుకు తగ్గుతున్న ఈ వాతావరణంలో శరద్ పవార్ లాంటి సీనియర్ నేత, రాజకీయ అనుభవం గల నేత మరోసారి అటు కాంగ్రెస్ కూటమిని వదిలి ఎన్డీఏ కూటమి వైపు దేశ రాజకీయాలు ఎలా టర్న్ అవుతాయి, 2/3 మెజార్టీ ఆమోదించిన దిశగా మోడీ మరోసారి పార్టీ వేశారని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా శరద్ పవార్ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో ఇటు శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ అయ్యారు. సో ఇక ఈ పేపర్ లీకేజీ పై ఒకవైపు విపక్షాలు, విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి ఈ సమయంలోనే లోపల ప్రధాని ఛాంబర్ లో ఇద్దరు కీలక నేతలు ఉండడం అయితే తీవ్ర రాజకీయ ఊహాగానాలకైతే తెరలేపింది. అయితే గత కొంతకాలంగా కూడా శరద్ పవార్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షం వీడి ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నారన్నటువంటి ప్రచారం అయితే ఒకవైపు జోరందుకుంది. ఈ పొత్తులో భాగంగా సుప్రియా సూలేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చనేటువంటి ఒక ఊహా చర్చ కూడా నడుస్తుంది. అయితే ఎన్డీఏలో చేరడం లేదా విలీనంపై వస్తున్న వార్తలను సుప్రియా సూలే కేవలం అప్పుడు ఊహాగానాలుగా కొట్టిపారేశారు. మరి గనక ఈ రోజు చూస్తే వీరు ఇరువురు కూడా ప్రధాని మోడీ తోటి ప్రధాని ఛాంబర్ లో వీళ్ళిద్దరు సీక్రెట్ గా మంతనాలు చేయడం చూస్తే మళ్ళీ కూడా కొత్త అనుమానాలకు తెరలేపుతుంది. సో మొత్తానికైతే ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వేళ ప్రధాని ఛాంబర్ లో మరాఠా యోధుడు ప్రత్యక్షమై మాట్లాడటం, సీక్రెట్ గా మంతనాలు జరపడం కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ ముందు పోరాటం, లోపల మోదీతో సీక్రెట్ మంతనాలు కనుక చూసుకుంటే ఎన్డీఏ కూటమి వైపు శరద్ పవార్ అడుగులు వేస్తున్నారా అన్నటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ గా కనిపిస్తోంది. బయటనేమో పార్లమెంట్ బయట అందరూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్, లోపలేమో సీక్రెట్ గా మంతనాలు చూస్తే అందరికీ కూడా కొన్ని ఊహాగానాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇరువురు కూడా ప్రధాని ఛాంబర్ లో ప్రత్యక్షం అవడం, సీక్రెట్ మంతనాలు చేసుకోవడం, ఇప్పుడు ఇదంతా ఒక సంచలనమైనటువంటి విషయంగా రాజకీయ మలుపు, ఏదైనా డీల్ కుదుర్చుకుంటున్నారా లోపల అన్నటువంటి ఒక కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇవైతే కనిపిస్తున్నాయి.